ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఉదయకాల సమయంలో మరి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుని వాక్యాన్ని చిన్న భాగాన్ని మనం చదువుకొని మనం దేవుని సన్నిధానాన్ని మనం కలిగి ఉన్నాం. కీర్తనలు 37వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సమయం బట్టి ఈ అధ్యాయం అంతా అక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. మొట్టమొదటిగా ఈ మాట చదువుకున్నాం. 37వ కీర్తన గ్రంథం 37 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీతి మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నీ కార్యములన్నిటినీ నెరవేర్చును. ఈ దివ్యమైన భాగాన్ని దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఈ భాగం నుంచి మనం చదువుకున్నప్పుడు మన మార్గాలన్నీ యెహోవాకు అప్పగించుకునేవాలి. అలా యెహోవాను బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి. అలాగనే ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. యెహోవా ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములన్నిటినీ నెరవేర్చును. ఆయన నీ కార్యములన్నిటినీ నెరవేర్చును. ఇది దావీదు అనుభవ సాక్ష్యం అన్నమాట. దావీదు తన అనుభవ సాక్ష్యంలో తాను ఉన్నాడు. నిజంగా దేవుడు ఎవరో, లోకంలో దేవుని ఎరగనటువంటి వారు ఎలా ఉన్నారు, తర్వాత లోకములో దేవుని ఎరిగినటువంటి వారు ఎలా జీవిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా దావీదు బాగా పరీక్షించాడు. అయితే తాను ఇవన్నీ పరీక్ష చేసి తాను ఏ మార్గంలోకి వచ్చాడంటే మరి దేవుని మార్గంలోకి తాను వచ్చాడు. ఏ మార్గాన్ని తను ఎంచుకోలేదు, కానీ దేవుని మార్గంలోకి వచ్చాడు. అయితే తాను చూసిన మార్గాలలో మొదటగా తాను ఏం చూస్తూ వచ్చారంటే చెడ్డ మార్గాలను చూస్తూ వచ్చాడు. చూడండి, 37 కీర్తన 1వ వచనంలో చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము అంటాడు. కొన్నిసార్లు మనం చెడ్డవారిని చూసి వ్యసన పడతాం. వ్యసన పడే గుణం మనకి ఉండకూడదు. ప్రభు బిడ్డలకి యాక్చువల్గా సహజంగా మనం వారిని చూసి మనం వ్యసన పడకూడదు. ఇప్పుడు దావీదు చెడ్డవారిని చూశాడు. రెండోది, దుష్కార్యం చేయవారిని చూసి మత్సరపడకము అన్నాడు. రెండోది, దుష్కార్యం చేసేవాళ్ళని కూడా చూశాడు దావీదు. ఇంకెవరిని చూశాడు అనంటే 7వ వచనంలో మనం చూస్తాం, తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడదు. కొంతమంది ఉంటారు, దేవుడు ఉండరు కానీ తన మార్గంలో వారు వర్ధిల్లుతుంటారు. నీకు అది కూడా తప్పే. మన మార్గంలో మనం వర్ధిల్లటం అనేది కూడా అది దేవుడు లేకుండా మనం దీవించబడటం అవుతుందన్నమాట. అది కూడా తప్పే. ఈ లోకంలో చాలా మంది దేవుడిని దుర్గంగా పెట్టుకోక తమ ఆలోచనలు తమ యొక్క స్వబలం స్వశక్తి మీద ఆధారపడుతూ జీవించటం కూడా అది కూడా తప్పే. అది కూడా దావీదు తప్పేనని చెప్పేసి తను చూశాడనమాట. కాబట్టి తన మార్గమున వర్ధిల్లేవారు. 4వది చూస్తే దురాలోచనలు నెరవేర్చుకునేవారు. అంటే పొద్దున్న లేచిన కాంచి వాళ్ళు దురాలోచనలు నెరవేర్చుకునేటువంటి వారుగా కనపడ్డారు కొంతమంది అయితే. తర్వాత ఇంకెవరిని చూశాడంటే 32వ వచనంలో అన్నమాట, 37, 32లో భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు అన్నమాట. 5వదిగా మనం చూస్తున్నాం, భక్తిహీనులు చూశాడు. ఇలాంటి వారు భూమి మీద మరి తాను ప్రబలటం అనేది, మరి వారు వర్ధిల్లటం అనేది, వారు గొప్పవారుగా ఉండటం అనేది దావీదు చూశాడు. కాబట్టి ఇలాంటి వారికి వారితో మనం ఎలా ఉన్నామనేది చాలా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే మనం
మనం వర్ధిల్లింది అది వ్యర్థమైంది. మనం వర్ధిల్లిన విషయం అనేటువంటిది అది వ్యర్థం కాకుండా ఉండాలన్నమాట. అయితే మనం ఎలాంటి వారిగా వర్ధిల్లాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు? మరి దేవుడు అన్నాడు కదా, మరి దావీదు అన్నాడు మనం చదువుకున్న భాగంలో, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీతి మార్గములో యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును అన్నాడు. కాబట్టి ఆయన నీ కార్యములను నెరవేర్చును. దావీదు దృష్టి అంతా ఏంటంటే, దేవా నా కార్యాలను నువ్వు నెరవేర్చాలా, తర్వాత నా హృదయ వాంఛలను తీర్చాలా, నేను నీలో సంతోషంగా ఉండాలి. దావీదు మనసంతా చూడండి అన్నమాట. చెడ్డవారి మీద లేదు, దుష్కార్యం చేసేవారి మీద లేదు, తమ మార్గములో వర్ధిల్లుతున్న వారి మీద లేదు, దురాలోచన నెరవేర్చుకున్న వారి మీద లేదు, భక్తిహీనుల మీద లేదు. ఎవరి మీద ఉందంటే దేవుని మీదనే తన కనుదృష్టి అంతా కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మీదనే తన కనుదృష్టి తను నిలిపినటువంటి వాడు. ఎందుకు ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడంటే ఆయనలో సంతోషం ఉంది. ఆయనలో మరి హృదయవాంశులు తీర్చగలడు ఆయన. ఆయనే మరి నా కార్యములన్నిటిని కూడా సఫలం చేయగలడు అన్న ఉద్దేశంతో తాను నిలబడ్డాడు. కాబట్టి నా కార్యాలు సఫలం కావాలంటే, నా ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే, నా యొక్క సంతోషం పరిపూర్ణం కావాలంటే, నేను దేవుని మీద ఆధారపడి దేవుడు ఆశించిన విధానంలో నేను బతకాలి అనేటువంటిది ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ఆశించిన విధానాల్లో అన్నమాట. చాలాసార్లు మనం ఇట్లా కోరుకోం. నేను ఆశించిన విధానంలో నేను వర్ధిల్లాలనుకుంటాం మనం. అది చాలా తప్పు. అది నేను ఎట్లా వెళ్తాను, ఇది నన్ను దీవించాలంటారు. అట్లా కాదు. ఇదిగో నాకు ఇది అవసరము, ఇది అక్కరుంది, ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యాలి అట్లా కాదు. అట్లా దేవుడిని ప్రాధేయపట్టలేదు దావీదు. కాబట్టి దావీదు ఎలాగూ జీవించాలని ఉద్దేశిస్తున్నాడు అంటే దేవుడు చెప్పిన విధానంలో తాను బ్రతకాలని ఆలోచిస్తున్నాడు అన్నమాట దావీదు. ఇంతకీ దావీదు ఎలా బ్రతకాలనుకుంటున్నాడు అనేది, ఎలాగూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు అంటే, దేవుడు ఆలోచన ప్రకారంగా ఉంటే బాగుండని తన నిశ్చయంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆలోచన ఎలా ఉంది అనేది, అంటే దేవుడు ఎట్లా ఉంటే ఆయనకు నచ్చిద్ది అనేది దావీదు చాలా రీసెర్చ్ చేశాడు అన్నమాట. చాలాసార్లు మనం అది చేయమన్నమాట. మనం సొంత మార్గంలో సొంతంగా మనం ఏదో చేసుకుంటుంటాం. దేవునికి నచ్చిన విధానం ఏదో, దేవునికి ఏ విధానంలో ఉంటే మనం నచ్చుతామో, ఏ విధానంలో ఉంటే ఆయన మనల్ని కోరుకుంటాడో, అంగీకరిస్తాడో, వాటి ప్రకారంగా మనం జీవించడం అనేది మనం అవసరమై ఉందన్నమాట. చూడండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి 37వ అధ్యాయంలోనే 11వ వచనం చదువుతున్నాం చూడండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఇక్కడ దావీదు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే దీనుడుగా. ఎందుకంటే దీనులు భూమిని స్వతంత్రించుకునే సంగతులు తాను చూస్తూ వచ్చాడు భూమి మీద. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా గొప్ప సంగతి అన్నమాట. దీనుడుగా బతకటం అనేది చాలా కష్టం. అది భూమి మీద అన్నమాట. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అని చెప్పాడు. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు కూడా అదే చెప్పాడు అన్నమాట. ఏమన్నాడు అంటే, ఒక మాట చదువుతాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసావా, దీనిలో మొట్టమొదటి దీవెనలో ఉందన్నమాట. ఇక్కడ దాదాపు 10-11 దీవెనలు ఉన్నాయి. ఆత్మ విషయమైన దీనులైన వారు, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తం హింసించబడేవారు. ఇట్లాగ కొన్ని సంగతులు ఇక్కడ. తర్వాత లోకములో వెలుగును ఉప్పుగా జీవించేటువంటి వారు, సంతోషించేవారు, తర్వాత సత్క్రియలను కొనసాగించేవారు, దీపములాగా ప్రకాశించేవారు. ఇక్కడ యేసు ప్రభువారు చాలా మంది గురించి చెప్పాడు. అయితే వాటిలో మొట్టమొదటిది ఏంటంటే దీనులుగా బ్రతకడం అనేది అన్నమాట.
దీనులుగా మనం బ్రతుకుతున్నామా అనేది చాలా అవసరం అన్నమాట. నేటి దినాల్లో దీనులుగా బ్రతికే ఆ పరిస్థితులు మనకు కనబడట్లేదు కదా. మనం దీనులుగా ఉన్నామా లేకపోతే ఇంకా మరి ఎలా ఉన్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి నేను దీనుడిగా బ్రతకాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచనగా ఉంటుందన్నమాట. రెండోదిగా మనం చూస్తే 37వ అధ్యాయము 18వ వచనంలో నుంచి ఒక మాట చదువుకుందాం. నీతిమంతులకు కలిగిన కొంచెమైనను ఆ బహుమ ఉమ్, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అన్నమాట. ఇక్కడ రెండోదిగా తను ఏం చూస్తున్నాడు అని అంటే ఆ రెండోదిగా తను ఏం చేస్తున్నాడంటే ఆ, 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 జూమ్. రెండోదిగా ధనవంతులు ఇక్కడ ఎవరు ధనవంతులు, ఏ ధనం శ్రేష్టమైంది అన్నమాట. ఇందాక భూమిని చూసాడు అన్నమాట. భూమిని స్వతంత్రించుకుందనేది అది గొప్ప చిన్న సంగతి కాదు. అది భూమిని స్వతంత్రించుకునేటువంటి స్థితి అది దీన స్థితి. రెండవ స్థితి ఏంటంటే ఆ మరి రెండవ స్థితి ఏంటంటే నీతిమంతునికి కలిగిన కొంచెమైనను అది గొప్పది. బహుమంది భక్తిహీనులకున్న గొప్ప సంపద కంటే ఈ కొద్దిగా చాలా శ్రేష్టంగా ఉందని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశాడు దావీదు. మన చాలా సార్లు కొంచెంగా ఉందని చెప్పి చాలా బాధపడతాను. నాకేంటి కొంచెంగా ఉంది. నాకు కూడా దిగులు ఉండేది. దిగులు ఉంటుంది, ఒక దిగులు ఏంటంటే ఏంటి ఇంత శ్రేష్టమైన పరిచర్లో కొద్ది మంది జాయిన్ అవుతున్నాయండి అని చెప్పేసి కొద్దిగా నాకు కూడా దిగులు వచ్చేది అన్నమాట. చాలాసార్లు ప్రార్థన చేయండి అని అంటుంటే కొంతమంది ప్రార్థన చేయరు. తర్వాత పాట పాడండి అంటుంటే పాట పాడరు. మరి కొంచెంగానే ఉంటుంది. మన శాస్త్రాలు కొంచెంగానే ఉందని చెప్పేసి చాలా బాధపడిపోతాం. బాధ వచ్చేసింది కదా. ఆ బాధ దావీదులో నివారించుకున్నాడు. నాకున్న కొంచెం, ఒకప్పుడు నా జన సైన్యం ఎంత ఉంది, నా సైన్యం ఎంత ఉంది, నా బలగం ఎంత ఉంది, మేము ఎంత ఉన్నాము అని లెక్కబెట్టి చాలా నష్టపోయాడు. 70,000 సైన్యాన్ని తను పోగొట్టుకున్నాడు, యోధులు. కాబట్టి చాలాసార్లు ఎక్కువ మీద మనం మనసు పోయింది కదా. తక్కువ మీద ఉండాలి మన మనసు అంతా కూడా. ఎప్పుడు కూడా దేవా నేను తక్కువగా ఉండాలి. ఈ కొంచెమే ఆయనకి శ్రేష్టం అన్నాడు. ఇంత ఉంది అంత ఉందని చెప్పేసి దేవుడు సంతోషించేవాడు కాదు. ఒకవేళ మనకు సంతోషం కలగొచ్చామో కానీ అది దేవునికి సంతోషాన్ని కలిగించేది ఏమాత్రము కాదు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. దావీదు నేర్చుకున్నాడు ఆ విషయంలో. ప్రతి నీతి మంతునికి కలిగిన కొద్దిగైనది అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. చూస్తారు ఎంత బాగా రాసుకున్నాడు. ఇది రీసెర్చ్ చేశాడు అన్నమాట, బాగా పఠించాడు. నేను ఎలా ఉంటే దేవునికి నచ్చుతాను అనేది నచ్చిందన్నమాట. మనం నచ్చుకోవాలి దేవునికి. నువ్వు నచ్చుకుంటే కాదు, లేకపోతే జనం నిన్ను నచ్చుకుంటే కాదు, నచ్చితే కాదు, మనం దేవునికి నచ్చే విధానంలో మనం వెళ్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూడోది ఎలాగ ఉంటే బాగుంటుంది, దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటే బాగుంటుంది అంటే చూడండి, 37వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మూడవదిగా దేవుడు ఆనందించాలంటే, దేవుడు సంతోషించాలంటే ఎలా ఉండాలనుకుంటున్నాడంటే యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు. ఈ లోకములో డబ్బు నిన్ను దీవిస్తుందా, లేకపోతే లోకములో తాతపితరుల సంపద ద్వారా నువ్వు దీవించబడ్డావా, లేకపోతే నీ అంతటి నువ్వు ఏదన్నా దీవించబడ్డావా? ఏ స్థితిలో నువ్వు దీవించబడ్డావు? ఇక్కడ దావీదు ఏ స్థితిలో దీవించబడుతున్నాడంటే మరి యెహోవా చేత, ఇక్కడ బాగా క్లియర్ గా రాయబడింది, నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడును, దీవెన నొందినటువంటి వాడును అని చెప్తున్నమాట. కాబట్టి మనం దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటి విషయం అనేది మనకి చాలా
ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఉంటుంది అన్నమాట. మరి దేవుని చేత మనం దీవించబడుతున్నామా అనేది చాలా అవసరం. యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వారమేనా మనము అనేది మనం మనం చాలా పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు అన్నమాట. కాబట్టి దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం కావాలి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్యలతో శ్రద్ధగా వెదికినను అది దొరకనందున మరి అతడు విసర్జించబడిను అని రాయబడింది బైబిల్లో. దేవుని ఆశీర్వాదం సామాన్యటువంటిది కాదు. అది చాలాసార్లు మనం తక్కువలో తీసేస్తాం అన్నమాట. దాన్ని కూరలో కరివేపాకు తొక్కను తీసి పక్కన పెట్టినట్టు పెడతాం. ఈ రోజున దేవుని ఆశీర్వాదం అంటే ఎవడికి యోచన లేదు, జ్ఞానం లేదు, ఆ ఆలోచన లేదు, తలంపు లేదు, తాత్పర్యం కూడా లేదు. నేను దేవుని చేత దీవించబడాలి తపనని లేనే లేదు ఎవరికి ఈ రోజుల్లో. నేను సహజంగానే నేను బాగానే ఉన్నాను, వరిదెలుతున్నాను, నాకు ఆయన దీవెన నాకు అవసరం అన్నట్టుగా బతుకుతున్నారు చాలా మంది. మనం ముఖం చూసినా, లేకపోతే మన ప్రార్థన చూసినా, మన ఆరాధన చూసినా ఏం కనపడాలంటే యెహోవా ఆశీర్వదించబడిన వాడు అని వాడు గుర్తుపట్టాలా నేను నీ ముఖం చూడంగానే. కాబట్టి చాలాసార్లు మనం ఎలా ఉండట్లేదు మన జీవితాల్లో. దేవుని చేత దీవించబడినటువంటి వారు ఒకసారి అంటే నేను ఒక తప్పు చెబుతున్నానేమో, అది యాకోబు దగ్గరికి యోసేపు యొక్క కుమారులను తీసుకొని వస్తాడు. ఎక్కడో సరే. అయితే దీవించేటప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే దగ్గర రమ్మని చెబుతాడు. దగ్గర రమ్మంటే వాళ్ళని చేతులు పట్టుకొని చూస్తాడు. చూసి సందర్భము నేను మర్చిపోయినట్టున్నాను, తర్వాత మీరు అది ఆలోచన చేయండి. ఏమంటాడంటే, నా కుమారుని వాసన యెహోవా చేత దీవించబడిన చేని సువాసన వలె ఉండేనని అంటాడు అన్నమాట. చేని సువాసన వలె ఉండని అంటాడు. అది ఇస్సాకు దగ్గర, యాకోబు దగ్గర. అది నేను కూడా అంటే మర్చిపోయాను. అది నిజమే అన్నమాట. తన బిడ్డను ఆ బిడ్డను దీవించేటప్పుడు ఆ దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా చేత దీవించబడిన చేని సువాసన వలె నా బిడ్డ ఈ వాసన ఉందని చెప్పేసి ఆ వాసన చూసి దీవిస్తారన్నమాట. నిజం, ఈ ఆశీర్వాదం మనకు అవసరం. ఇది ఇలాంటి ఆశీర్వాదం మనకు లేకపోతే మన జీవితంలో మనం ఏం వర్ధిల్లుతాం? మనం చెప్పండి. మనం చూసిన వాడు ఏ వాసన చూస్తున్నాడు? మనం చూసిన వారికి ఏ వాసన మన నుంచి వాళ్ళకి తగులుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రతుకుతున్నామని కాదు, మనం జీవిస్తున్నామని కాదు. ఈ జీవితం ఎందుకు మనకి? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మన వాసన అన్నమాట. అందుకని దేవుడే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మన కొరకు తను అప్పగించుకుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే దీవెన, అదే ఆశీర్వాదం అంటే అదే. ఈ ఆశీర్వాదం లేకపోతే మనం రేపు దేనికి పనికిరాం. దేవుని చేత దేవుని ఆశీర్వాదం పొంది మనం జీవిస్తున్నామా, లేకపోతే ఇంకొక ఆశీర్వాదం మనకేమైనా ఉందా అనేది మనం చాలా పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామా. కాబట్టి మనం చూసినటువంటి వారు మనకు తగిలే వాసన, మన నుంచి వాళ్ళకి తగిలే వాసన ఎలాంటి వాసన వస్తుంది అనేది, మురికి వాసన లేకపోతే ఇంకా రకరకాల వాసనలు ఉన్నాయి. అవన్నీ ఆ వాసన ఇవి రాకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం తలంచుకోవాలన్నమాట. కాబట్టి మూడోది మొదటి దీనుడిగా ఉండాలని, రెండోది నీతిమంతుడిగా ఉండాలని, మూడోది దేవుని చేత దీవించబడిన వాడుగా ఉండాలని దావీదు కోరుతున్నాడు. చివరిగా ఒకటి చెబుతాను, ఇంకొక ఉన్నది. 34 వచనమండి, కీర్తనలు 37, 34లో చదువుదాం ఒక మాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అన్నమాట. నాలుగోదిగా ఎలా ఉండాలని కోరుకున్నానంటే, యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉండాలి. తొందరపడేవాడు కాదు, అటు ఇటు పరిగెత్తేవాడుగా కాదు అన్నమాట. లేకపోతే సొంత తలంపుల మీద, సొంత ఆలోచనల మీద ఆధారపడేవాడుగా కాదు. ఎలా జీవించాలనుకుంటున్నాడంటే, కనిపెట్టుకునేవాడు. ఆడే ప్రార్థన పరుడు, ఆడే ప్రభుని ఆరాధించేవాడు,
వాడే దేవుని కొరకు నిరీక్షించి తన నిరీక్షణ కోల్పోకుండా భద్రంగా కాపాడుకొని సహనముతో ఆయన కొరకు వేచి ఉండేటువంటి వాడు ఏమంటే గొప్ప ధన్యత తాను కలిగి ఉండాలని తను కోరుకుంటూ వస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ లోకంలో మిన్నైన ఈ పైన నేను చెప్పాను కదా, వీరుడి కంటే నీతిమంతుడి కంటే దీవించబడిన వాడి కంటే శ్రేష్టమైన వాడు, అతి శ్రేష్టమైన వాడు ఎవడంటే కనిపెట్టుకునేవాడేనండి. కనిపెట్టేవాడే, ఆడే ప్రార్థనా పరుడు, ఆడే ఆరాధనా పరుడు, ఆరాధికుడు వాడు అన్నిటికంటే కూడా శ్రేష్టంగా ఉండేటువంటి స్థితి అన్నమాట. చూసావా ఇక్కడ పైన దీనుడు ఎలాంటి బతుకుతాడో, నీతిమంతుడు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతాడు, యెహోవా చేత దీవించబడినాడు ఎట్లాంటి ఆశీర్వాదాలు పొందుతాడు అని చెప్పాడు కదా. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడు, తన మార్గమును అనుసరించి నడుచుకునేవాడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన భూమి మొత్తాన్ని కూడా స్వతంత్రించుకుంటా అంటాడు. భూమి మొత్తాన్ని ఆకర్షించబడతాడు. కాబట్టి మనం యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండి భవిష్యత్తులో దేవుని మనం కనిపెట్టుకొని ఉండేవాడు. అసలు కనిపెట్టుకునేవాడి కంటే గొప్పవాడు ఈ లోకంలో ఏ లోకంలో కూడా వేయలేడు అన్నమాట. అంత శ్రేష్టమైనటువంటి వాడు గొప్పవాడు అన్నమాట. కాబట్టి మన జీవితంలో కనిపెట్టుకునే జీవితం ఉందాం. తొందరపడొద్దు, తొందరపడి అడుగులేయొద్దు, తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి దేని గురించో మనం ఊహించకపోవద్దు అన్నమాట. మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. ఆయన మనల్ని భూమిని స్వతంత్రించుకున్నట్టుగా దేవుడు ఉన్నతమైనటువంటిది అన్నమాట. మనం ఈ లోకంలో స్వతంత్రించుకునే చెత్త, ఈ లోకంలో మనం సంపాదించుకున్నది చెత్త. ఇదంతా నీ దృష్టికి ఇదే లోతుకి అదంతా సొదొమ గొమొర్ర ఎట్ట కనపడింది? అది యెహోవా జీవించినటువంటి అది 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 శ్రేష్టమైనది కనపడినట్టు అన్నమాట. మరి అది చివరి వరకు అట్లానే ఉందా? మరి లేదు, అది చివరి వరకు లేదు. అది ఎర్రగా నిప్పు కణుకులతో మారిపోయింది అన్నమాట. పచ్చగా ఉన్నది నిప్పు కణుకులతో మారిపోయింది. కణుకులు పడినాయి కింద. భయంకరమైన పరిస్థితి అన్నమాట. సొదొమ గొమొర్రాలు జంట నగరాలు ధ్వంసం అయిపోయినాయి అన్నమాట. ఈ లోకంలో మనకు కలుగుతున్నటువంటి చెత్తను చూసి ఆనందించమాకు. ఈ చెత్త కంటే ఇంకా ఇంకోైన శ్రేష్టమైన దేవుడు మనకు దయచేయబోతున్నాడు. మనం భూమినే స్వతంత్రించుకోబోతున్నాం. మనం శ్రేష్టమైన యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. విసుగుదల రాని మాకు ప్రార్థన చేసే విషయంలో, ప్రభుని స్తుతించే విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో, ప్రభుకి ఒక గంట సమయం ఇచ్చే విషయంలో అన్నమాట. సమయం ఇచ్చే విషయంలో మరి నిలబడు, పరిగెత్త మాకు అన్నమాట. నిలబడు, కొంత నిలబడు. దేవునికి ఒక గంట సమయం, ఒక అరగంట సమయం కదలు మాకు. అక్కడి నుంచి కదలడు మాకు. ఏటికి పనికి మాలినటువంటి విషయాలన్నిటికీ తావి మాకు. అటు ఇటు కదల మాకు. నిలబడు అక్కడ త్వరగా దేవుని విషయాల్లో నిలబడాలన్నమాట. నువ్వు నిలబడితే దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు అన్నమాట. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడు, దీనుడు అనేవాడు, నీతిమంతుడు అనేవాడు, దేవుని చేత దీవించబడినటువంటి వాడు ఎలాంటి వాడుగా ఉండాలని, యెహోవా చేత కనిపెట్టుకునేవాడు అలాంటి వాడుగా ఉండాలని కోరుకున్నాడండి దావీదు. చెడ్డవాడిగాను, దుష్కార్యం చేసేవాడుగాను, తమ మార్గంలో వదిలేవాడుగాను, దురాలోచనలు నెరవేర్చుకునేవాడుగాను, భక్తిహీనుడుగాను ఉండాలని ఏమాత్రం కోరుకోలేదు దావీదు. కాబట్టి అలాంటి వారిగా మనం ఉంటే మనం నష్టపోతామని దేవుడు దావీదు ద్వారా ముందుగానే అవన్నీ కూడా రీసెర్చ్ చేయబడి అన్ని ఇలాంటి విలువైన సంగతులను దేవుడు బయట తీసుకొచ్చాడు. అటువంటి గొప్ప వారంగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని దీవించి దావీదు వల్ల మనల్ని వర్ధిల్లు చేయనుగా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి చక్కటి వాక్యం